నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. 15 ఏళ్లుగా సాగిన మమతా బెనర్జీ పాలనకు చెక్ పెడుతూ బీజేపీ తొలిసారి అక్కడ పీఠాన్ని దక్కించుకుంది. జాయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువర్ణ అధ్యాయం మొదలైంది. కోల్కతాలోని బీగ్రెడ్ పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా సువేందు అధికారి బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రవి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ నవీన్ వంటి అగ్ర నేతలతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. సువేందు అధికారి ఈ పేరు ఇప్పుడు బెంగాల్లో ఒక సంచలనం. 1970 డిసెంబర్ 15న పూర్వ మేదినీపూర్ జిల్లాలోని కర్కూలి గ్రామంలో జన్మించిన సువేందుది పక్కా పొలిటికల్ ఫ్యామిలీ. తండ్రి శిశిర్ అధికారి కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ లీడర్. రవీంద్ర భారతి యూనివర్సిటీ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన సువేందు పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలి కోసం నందిగ్రామ్లో రైతుల భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీ ఉద్యమానికి సువేందు అధికారి సారథ్యం వహించారు. ఈ నందిగ్రామ్ ఉద్యమమే 2011లో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. 2006లో ఎమ్మెల్యేగా, 2009, 2014లో తమ్లుక్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. ఇక 2016లో నందిగ్రామ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మమతా బెనర్జీ కేబినెట్ లో రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. టీఎంసీలో నంబర్ 2 స్థానంలో ఉన్న సువేందు అధికారికి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్టీలో వేగంగా ఎదుగుతుండటం నచ్చలేదు. వారసత్వ రాజకీయాలకు నిరసనగా తనను సైడ్ లైన్ చేస్తున్నారన్న అసంతృప్తితో ఆయన 2020 డిసెంబర్లో మంత్రి పదవులకు టీఎంసీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ప్రయాణం 1995లో కాంగ్రెస్ లో కౌన్సిలర్ గా మొదలైంది. ఆ తర్వాత మమతా బెనర్జీ పెట్టిన టీఎంసీలో చేరారు. నిజానికి 2011లో మమతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన నందిగ్రామ్ భూపోరాటంలో అసలు హీరో సువేందునే. తన సొంత నియోజకవర్గం కావడంతో దగ్గరుండి మరి ఈ పోరాటాన్ని సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే మమత రైట్ హ్యాండ్ అని అందరూ పిలిచేవారు. ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా టీఎంసీలో నంబర్ 2 స్థానానికి ఎగబాకారు. కానీ ఆయనకు పార్టీలో అభిషేక్ బెనర్జీతో పొసగలేదు. మమతకు మేనల్లుడు కావడంతో తర్వాతి వారసుడు అభిషేక్ బెనర్జీనే అని అందరూ భావించారు. దీంతో తాను ఇన్నాళ్లు కష్టపడినా ఫలితం దక్కడం లేదని గ్రహించారు. అభిషేక్ బెనర్జీ ఎదుగుదల, వారసత్వ రాజకీయాలు నచ్చక 2020లో తన పదవులకు రిజైన్ చేసి బీజేపీ గూటికి చేరారు. అక్కడి నుండే అసలు గేమ్ మొదలైంది. 2021లో నందిగ్రామ్లో మమతను ఓడించి షాక్ ఇచ్చిన సువేందు 2026 ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. 2021లో తన గురువు మమతా బెనర్జీపై నందిగ్రామ్ నియోజకవర్గంలో నేరుగా పోటీకి దిగి 1956 ఓట్ల స్వల్ప తేడాతో ఆమెను ఓడించి సంచలనం సృష్టించారు సువేందు అధికారి. అనంతరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2026 ఎన్నికల్లో సువేందు అధికారి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటం చేశారు. అటు తన సొంత కోట అయిన నందిగ్రామ్ స్థానంతో పాటు ఇటు మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ స్థానంలో కూడా పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించి భవానీపూర్లో మమతను ఏకంగా 15,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించి బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని జాయింట్ కిల్లర్ గా అవతరించారు. సువేందు అధికారి జీవితంలో స్కామ్ ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. శారదా గ్రూప్ అనే వ్యాపార సామ్రాజ్యాన్ని సుదీప్తో సేన్ అనే వ్యక్తి 2000లో ప్రారంభించారు. కేవలం కొద్ది కాలంలోనే ఈ గ్రూప్ రియల్ ఎస్టేట్, మీడియా, టూరిజం, ఏవియేషన్ లాంటి వివిధ రంగాలకు విస్తరించింది. ఈ గ్రూప్ పోంజీ అనే స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ లో భాగంగా అధిక వడ్డీలు, విదేశీ ప్రయాణాలు, ఫ్రీ ప్లాట్లు ఇస్తామంటూ ఏజెంట్ల ద్వారా సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. కొత్తగా వచ్చిన కస్టమర్ల డబ్బులతో పాత కస్టమర్లకు వడ్డీలు చెల్లిస్తూ నమ్మకం కలిగించారు. క్రమంగా కొత్తగా చేరే వారి సంఖ్య తగ్గిపోవడంతో పాత వారికి తిరిగి డబ్బులు చెల్లించడం కంపెనీకి సాధ్యం కాలేదు. దీంతో 2013 నాటికి శారదా గ్రూప్ బోర్డు తిప్పేసింది. దాదాపు 10,000 కోట్లకు పైగా ప్రజాధనం ఆవిరైపోయినట్లు అంచనాలు వెలువడ్డాయి. ఈ స్కామ్ ఇంత పెద్ద ఎత్తున కొనసాగడం
గెలవడానికి అప్పటి పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అయిన టీఎంసీలోని కొందరు కీలక నేతల సపోర్టు ఉందన్న ఆరోపణలు వచ్చాయి. శారదా గ్రూప్ నిర్వాహకుడు సుదీప్తో సేన్ రాసిన లేఖలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. అప్పట్లో టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి కూడా ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. సువేందు అధికారి తన రాజకీయ బలంతో శారదా గ్రూప్ స్కామ్ కార్యకలాపాలను సహకరించారని, దీనికి ప్రతిఫలంగా ఆయన భారీగా ఆర్థిక ప్రయోజనం పొందినట్లు విపక్ష పార్టీలు ఆరోపించాయి. వ్యవహారంపై కేంద్ర సంస్థలైన సిబిఐ, ఈడీ కూడా విచారణలు చేపట్టాయి. అయితే ఈ స్కామ్ నుంచి ఆయన బయటపడ్డారు. ఇలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ఎండ్ కార్డు వేస్తూ బీజేపీ 207 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది. గతంలో శారదా స్కామ్ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటినీ దాటుకొని ప్రజల మద్దతుతో ఇప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహించారు సువేందు. లెఫ్ట్ టీఎంసీల తర్వాత బెంగాల్ను సువేందు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి మరి.